ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ వ్లాగ్స్ తెలుగు ఛానల్. ఈరోజు వెరైటీ కర్రీతో మీ ముందుకు వచ్చారండి. చాలా టేస్టీగా చాలా రుచిగా రావాలంటే క్యాప్సికమ్ టమాటో కర్రీ ఇలా తయారు చేద్దాం. వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఈ వీడియోలో చూద్దామండి. ఇది చాలా టేస్టీగా చాలా రుచిగా వస్తుంది. ఒక 4 పచ్చిమిర్చి తీసుకోవాలి, 2 ఆనియన్ తీసుకోవాలి, ఒక 5-6 టమాటాలు తీసుకొని 3 క్యాప్సికమ్ తీసుకోవాలి. అన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత ఒక 5-6 టేబుల్ స్పూన్ నూనె తీసుకోవాలి. ఒక 5-6 టేబుల్ స్పూన్ నూనె, ఆవాలు, జీలకర్ర కూడా తాలింపు గింజలు అన్నీ వేయచ్చండి. తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. చాలా టేస్టీగా వస్తుంది, చాలా రుచిగా కూడా వస్తుంది. కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుంది. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. చాలా టేస్టీగా చాలా రుచిగా వస్తుంది. టమాటా కర్రీ లాగానే వస్తుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్కి వెళ్తే చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా వెళ్ళి చూడొచ్చు. మార్కెటింగ్ అయినా సరే, కుకింగ్ అయినా సరే, ముగ్గులైనా సరే, ఇంకా ఎంటర్టైన్మెంట్ అయినా సరే, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి, వెళ్ళి చూడొచ్చు ఒకసారి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. తర్వాత క్యాప్సికమ్ వేసుకోవాలి. వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. అలా మగ్గితేనే చాలా టేస్ట్గా వస్తుంది, చాలా రుచిగా కూడా వస్తుంది కర్రీ అయితే. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, కింద మాడిపోకుండా చూసుకోవాలి. అలా అయితే ఇంకా టేస్ట్గా వస్తుంది. తర్వాత మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి, మగ్గనివ్వాలి. అలా అయితే ఇంకా టేస్ట్గా వస్తుంది, చాలా బాగా వస్తుంది కర్రీ. దీనికి కాంబినేషన్ చపాతీలైనా సరే, జొన్న రొట్టెలైనా సరే, రైస్ అయినా సరే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. నూనె పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి. అలా అయితేనే మగ్గిపోయినట్టు. తర్వాత మనకు కావాల్సినవి వేసుకోవాలి. అంటే నేను ఇంట్లోనే తయారు చేసుకున్న మసాలావే వేసుకుంటాను. ఇలా కలుపుతూనే ఉండాలి, మధ్య మధ్యలో కింద మాడిపోకుండా చూడండి. టమాటా కదా, నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. టమాటా నీళ్ళలోనే మగ్గనిస్తే చాలు, చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. అల్లం పేస్ట్ అయినా సరే, ధనియాలైనా సరే, ఏ మసాలా అయినా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. అలా అయితే ఇంకా చాలా టేస్టీగా వస్తుంది. నీళ్లు పోయాల్సిన అవసరం లేదు, టమాటా నీళ్ళతోనే మగ్గిపోతుంది. మీరు చూడొచ్చు ఈ వీడియోలో, నేను ఎక్కడ నీళ్ళు పోయలేదు. మీరు కూడా ఇలానే ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా వస్తుంది. చపాతీకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా వెరైటీతో మీ ముందుకు వస్తాను. మటన్ బిర్యానీ చేశానండి చాలా సింపుల్గా. ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను, చూడండి.